రీసెంట్గా జరిగిన జంతర్ మంతర్ అల్లర్ల గురించి, బొద్దింకల ఓవర్ యాక్షన్ గురించి మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇందులో ఉండే కంటెంట్ మీరు విన్నట్లయితే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఏమిటి ఎఫ్సిఆర్ఏకిను ఈ బొద్దింకలు కాక్రోచెస్ చేస్తున్న ఈ నిరసనలకి సంబంధం ఏమిటి అనేది. ఈ యుఏపిఏ కింద కూడా అనేక సంస్థలకి ఈ 2026 సవరణలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా భారతదేశంలో విదేశీ నిధులతో పనిచేస్తున్న సంస్థలతో పాటు పైగా ఈ దేశపు వనరులన్నిటిపైన మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది అంటూ అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నది ఒకటే. ఈ దేశంలో 2026 సవరణల విషయంలో వీళ్ళు బయటికి కక్కలేక లోపల మింగలేక చచ్చిపోతున్నదానికి కారణం ఏంటంటే వీళ్ళ టార్గెట్ కొన్ని రాజకీయ పక్షాలకి పనిచేయటం, దానికి ఈ జెన్జీ అనే ఒక బ్యాచ్ని అడ్డం పెట్టుకోవటం. ఈ జెన్జీ గురించి, దాని ఉద్యమాల గురించి కూడా తదుపరి వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. అంటే ఈ దేశంలో వీళ్ళు చేయాలనుకుంటున్న కుట్రలు ఇంకా మిగిలిపోయినాయి, ఆ కుట్రలు నెరవేరకుండా అడ్డుకుంటుంది ప్రస్తుతం. అందరికీ జై శ్రీరామ్. ముందుగా అందరికీ విజ్ఞప్తి, ఎఫ్సిఆర్ఏ ఈ పదం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. కారణం ఏంటంటే రీసెంట్గా జరిగిన జంతర్ మంతర్ అల్లర్ల గురించి, బొద్దింకల ఓవర్ యాక్షన్ గురించి మీరు చూస్తూనే ఉన్నారు. అదేంటి వాళ్ళ నిరసనల్ని ఓవర్ యాక్షన్ అని ఎందుకు అంటున్నాను అని మీరు అనుకోవచ్చు. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు స్పష్టత వస్తుంది. అలాగే ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి చాలామంది వినటమే కానీ దాని గురించి సంపూర్ణంగా ఎవరికి తెలియదు. ఈ వీడియోలో దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా, అంటే ఆ చట్టం ఎప్పుడు మొదలైంది, అలాంటి చట్టాలు భారతదేశంలో ఇంకేమున్నాయి, ఆ చట్టంలో ఎన్నిసార్లు సవరణలు చేయబడ్డాయి, ఏమిటి ఆ సవరణలు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇన్ అండ్ అవుట్ మొత్తం కూడా ఈరోజు తెలియజేస్తాను. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇందులో ఉండే కంటెంట్ మీరు విన్నట్లయితే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. దేశంలో ఏం జరుగుతుంది, దేశం పైన ఏం జరుగుతుంది. సో మొదటగా మొన్నటి జంతర్ మంతర్ అల్లర్లు గనక మీరు ఆరిజిన్ చూసుకున్నట్లయితే, నిజానికి ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియచేయటం అనేది ఒక హక్కు. అయితే ఆ హక్కుని కోరుకుంటున్న వాళ్ళ వెనకాల విదేశీ శక్తులుంటే వాళ్ళ ఉద్దేశాలు దేశానికి ప్రయోజనం కలిగించేవి లేదా దేశ ప్రజలకు ప్రయోజనాలు కలిగించేవి కాకుండా దేశాన్ని అస్తవ్యస్తం చేసేదైతే, దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చాలనుకున్న కుట్రల వాళ్ళ వెనకాల ఉంటే, ఆ కుట్రలకి కారణమైన విదేశీ దుష్ట శక్తులు వీళ్ళని నడిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ అల్లర్లని, ఆ నిరసనల్ని అణిచేయాల్సిందే. సో మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఏమిటి ఎఫ్సిఆర్ఏకిను ఈ బొద్దింకలు కాక్రోచెస్ చేస్తున్న ఈ నిరసనలకి సంబంధం ఏమిటి అనేది. ఒక్కసారి క్రోనాలజీ చూసుకుందాం. మార్చి 25, 2026 ఈ ఎఫ్సిఆర్ఏ సవరణలు ఏవైతే ఉన్నాయో ఆ సవరణల తాలూకా బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఈ యాంటీ నేషనల్ ఫోర్సెస్ లేదా భారతదేశంలో విద్రోహం సృష్టించడానికి విదేశాల నుంచి నిధుల్ని పంపించే సంస్థలు, శక్తులు అన్నీ కూడా అలర్ట్ అయినాయి. కానీ ఆ కాజ్ కారణంగా ఉద్యమాలు దేశంలో చేస్తే దేశ వ్యతిరేక శక్తులు ఎంత బాహాటంగా బెదిరిస్తున్నాయి, అలాగే ఈ దేశంలోకి నిధుల్ని పంపించే సంస్థలు ఎంత బలంగా మారిపోయాయి అన్న విషయం ప్రజలకు ఎక్స్పోజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఒక ప్రత్యేకమైన సైడ్ లైన్ ఎంచుకున్నారు, అదే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్. నిజంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ నీట్ లీక్ జరిగింది, దాన్ని సరిచేశారు, కానీ ఏ ఉద్దేశంతో జరిగింది, ఈ నీట్ లీక్ వెనకాల ఉన్న కుట్రలు ఏమిటి అనేది ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్స్పోజ్ చేయాలి. కారణం ఏమిటంటే మే 3వ తారీఖున మొట్టమొదటిసారి ఈ నీట్ పరీక్ష జరిగింది. ఆ రోజే ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లుగా వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఎప్పుడైతే ఈ లీక్ వార్తలు లేకపోతే వాట్సాప్ మెసేజెస్ వచ్చాయో ఇమ్మీడియట్గా ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అప్పటికే జరిగిన నీట్ పరీక్షని, అంటే మే 3వ తారీఖు జరిగిన నీట్ పరీక్షని రద్దు చేయటం జరిగింది. అంతేకాదు ఇమ్మీడియట్గా జూన్ 21వ తేదీన ఈ నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ని మళ్ళీ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా దాదాపు 22 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఆ చేసుకున్న వాళ్ళలో సుమారు 20 లక్షల మంది పరీక్షకి హాజరయ్యారు. అందులో 11,20,000 మంది క్వాలిఫై అయ్యారు. కానీ ఏం జరిగిందో తెలియదు. మే 12వ తేదీన ఆ పరీక్షల్ని రద్దు చేయటమే కాకుండా మళ్ళీ పరీక్షల్ని కట్టుదిట్టంగా జరిపించినా కూడా మే 16వ తేదీన విదేశాల నుండి ఒక పేజ్ స్టార్ట్ అయింది. నిజానికి అది పెయిడ్ పేజ్ అయినా కూడా కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్లు కనిపిస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. మే 16వ తారీఖున ఈ పార్టీ పేజీని పెట్టడం,
ఆ తర్వాత కొద్ది రోజులకే ఈ అభిజిత్ డీప్ స్టేట్ ఎవరైతే ఉన్నాడో అదే అభిజిత్ దీప్కే ఇండియా రావటం, వెంటనే జంతర్ మంతర్లో ఒక టెంట్ వేయటం, జంతర్ మంతర్ వేదికగా నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వటం, ఆ తర్వాత ఒక నెల రోజులు ఆమరణ నిరాహార దీక్ష పేరుతోటి వాంగ్చుక్ హడావిడి చేయటం, ఆ తర్వాత డీప్కే ఓవర్ యాక్షన్ చేయటం, ఇదంతా మీకు తెలిసిందే. ఇదంతా చూసి చాలా మంది ఇదంతా నీట్ రిలేటెడ్ అనుకుంటాడు. కాదు, ఇది నీట్ రిలేటెడ్ కాదు, ఇది ఎఫ్సిఆర్ఏ రిలేటెడ్. కానీ ఎఫ్సిఆర్ఏ పేరుతోటి ఉద్యమాలు చేస్తే ఈ దేశంలో వీళ్ళు చేస్తున్న కుట్రల తాలూకా నీడలు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళు నీట్ని అడ్డం పెట్టుకున్నారు. నీట్ అనేది ఒక వంక మాత్రమే, కానీ ఒరిజినాలిటీ ఎఫ్సిఆర్ఏ. సో ఇప్పుడు ఆ ఎఫ్సిఆర్ఏ గురించి మనం మాట్లాడుకుందాం. నిజానికి ఎఫ్సిఆర్ఏ అంటే కేవలం పేపర్ మీద కనపడే ఒక చట్టం కాదు, అది మన దేశ సార్వభౌమత్వానికి గుర్తు. ఇష్టారాజ్యంగా విదేశీ నిధుల్ని మన దేశంలోకి పంపి మన దేశంలోని వ్యవస్థల్ని సంస్థల్ని అడ్డం పెట్టుకుని మన దేశంలోని అశాంతిని అంతర్గత భద్రతకి భంగాన్ని కలిగిస్తూ ఉంటే ఏ ప్రభుత్వము కూడా చూస్తూ ఊరుకోదు. అలాగే ఈ ఎఫ్సిఆర్ఏ కూడా. ఎఫ్సిఆర్ఏ మాత్రమే కాదు, దేశంలో ఇలాంటివి అనేక చట్టాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎఫ్ఈఎంఏ, దాన్ని ఫెమా అని కూడా అంటారు. అలాగే పిఎల్ఎంఏ, అదేవిధంగా యూఏపిఏ. సో ఈ చట్టాల గురించి ఒక్కసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. సో ఈ ఎఫ్సిఆర్ఏ గురించి చివరిలో మాట్లాడుకుందాం. మిగిలిన 3 చట్టాల గురించి కొద్దిగా స్వల్పంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొట్టమొదటిది ఎఫ్ఈఎంఏ, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. అంటే విదేశీ మారకాన్ని నియంత్రణ చేసే సంస్థ లేదా చట్టం. వీళ్ళు భారతదేశంలో పనిచేస్తూ లేకపోతే విదేశాల్లో పనిచేస్తున్న వ్యాపార సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, అవి భారతదేశంలోని సంస్థలకి అందించే నిధుల విషయంలో, మరీ ముఖ్యంగా హవాలా అంటారు కదా, ఆ హవాలాని నియంత్రించే దానికోసం ఈ ఫెమా యాక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి ఈ ఫెమా చట్టాన్ని 1999లో తీసుకురావటం జరిగింది. ఇక రెండవది పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇది 2002లో తీసుకొచ్చిన చట్టం. ఇది కూడా అంతే, హవాలా రూపంలో విదేశాలకు మన ధనాన్ని పంపించడం లేకపోతే మన దేశానికి విదేశీ నిధులు రప్పించడం ఏవైతే ఉందో దీన్ని అడ్డుకట్ట వేయటం కోసం ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇక మూడవది యూఏపిఏ. ఈ మధ్య రావణ్ పేరు మీద ఈ చట్టం కూడా బాగా అందరికీ తెలిసింది, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ యూఏపిఏ కింద కూడా అనేక సంస్థలకి విదేశీ నిధులు రావటం, భారతదేశంలో అస్థిరతను క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం కారణంగా అనేక సంస్థల్ని రద్దు చేయటం జరిగింది, వాటి గుర్తింపు కోల్పోవటం జరిగింది. ఆ సంస్థల యొక్క వివరాలు కూడా నేను మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఇక నాలుగవది ప్రస్తుతం మన సబ్జెక్ట్ ఎఫ్సిఆర్ఏ, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. నిజానికి ఈ చట్టాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చింది కాదు, 1976లో అంటే ఎమర్జెన్సీ టైంలోనే ఇందిరాగాంధీ గారు తీసుకురావటం జరిగింది. కారణం ఏంటంటే అప్పుడు ఉంటున్న పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, లేదు సినిమా కంపెనీలు కూడా కొన్ని, ఇంకా చెప్పాలంటే మీడియా హౌసెస్ కూడా విదేశీ నిధులతోటి ఏర్పాటు అవ్వటమే కాకుండా విదేశీ నిధులని ఇబ్బడి ముప్పడిగా తీసుకుంటూ ఈ దేశంలో అంతర్గత భద్రతకి విఘాతం కల్పిస్తూ ఉన్నారు. సో దీనిపైన ఏదో ఒక చర్య ఉండాలి, ఇలా వచ్చే నిధుల పట్ల ఏదో ఒక రకమైన పర్యవేక్షణ ఉండాలి అన్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి 1976లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు ఆ తర్వాత కాలానుగుణంగా కొన్ని కఠినతరమైన నిబంధనలు కూడా ఈ చట్టంలో చేర్చడం జరిగింది. అందులో 2010 కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ 2020, 2026లో సవరణలు చేయటం జరిగింది. ఈ 2026 సవరణలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా భారతదేశంలో విదేశీ నిధులతో పనిచేస్తున్న సంస్థలతో పాటు విదేశాల నుంచి మనకి నిధులు పంపిస్తున్న వాళ్ళకి కూడా గొంతులో పచ్చి వెలక్కాయ పడే పరిస్థితిని క్రియేట్ చేసింది. సో ఈ 2026 ఎఫ్సిఆర్ఏ నిబంధనల్లో ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ మిగతా 3 అమెండ్మెంట్స్ ఏం జరిగినాయి, అప్పుడు ఎప్పుడు లేనంత ప్యానిక్ ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది, వీటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో 2010లో గవర్నమెంట్ ఎవరిది అంటే అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సూపర్ ప్రైమ్ మినిస్టర్గా సోనియా గాంధీ గారు ఉండేవారు. ఆ టైంలోనే ఈ ఎఫ్సిఆర్ఏ చట్టానికి కొన్ని మార్పులు తేవటం జరిగింది. మరి అప్పుడున్న ప్రధానమంత్రి హిందుత్వవాది కాదు, అలాగని చెప్పేసి భారతీయ జనతా పార్టీనో ఆర్ఎస్ఎస్ అనుకుంటే అది కాదు. సూపర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మాజీ ఇటాలియన్ అయిన సోనియా గాంధీ గారి సారథ్యంలో పనిచేస్తున్న ప్రధానమంత్రి, పైగా ఈ దేశపు వనరులన్నిటిపైన మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుంది అంటూ బాహాటంగా ప్రకటించిన వ్యక్తి. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim
on our resources. మరి ఆ వ్యక్తి ఏం చేంజెస్ తెచ్చాడో ఒకసారి చూద్దాం. 2010 వరకు కూడా ఈ ఎఫ్సిఆర్ఏకి అంటే 76 నుంచి 2010 వరకు అంటే 35 సంవత్సరాల పాటు ఒక్కసారి ఎఫ్సిఆర్ఏకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇక వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్లు ఉండేవి. కానీ 2010లో వచ్చిన సవరణల తర్వాత ఆ లైఫ్ టైం వ్యాలిడిటీ అనే దాన్ని తొలగించేసి 5 ఇయర్స్కి దాన్ని కన్స్టెయిన్ చేయడం జరిగింది. అంటే ప్రతి 5 సంవత్సరాలకి కూడా ఈ ఎఫ్సిఆర్ఏ సర్టిఫికెట్స్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొట్టమొదటి సవరణ. అంతేకాదు శాశ్వత రిజిస్ట్రేషన్ అంటే అప్పటికి 5 ఇయర్స్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళు కూడా ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా నిధులు పొందొచ్చు. కానీ వాళ్ళు విత్ ప్రయర్ పర్మిషన్ అంటే ముందస్తు అనుమతితోటి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని విదేశీ నిధుల్ని తాత్కాలిక బేస్ మీద కూడా పొందే అవకాశం కల్పించారు. ఇక మూడవ సవరణ రాజకీయ పార్టీలు కావచ్చు, మీడియా హౌసెస్ కావచ్చు, ఎలక్షన్ క్యాండిడేట్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళెవ్వరూ కూడా విదేశీ నిధుల్ని పొందటానికి వీల్లేదు అంటూ మరొక చెక్ పాయింట్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నది ఒకటే. ఈ దేశంలో ఎవరినైనా మార్చాలి అన్నా, మేనేజ్ చేయాలన్నా, పాలసీ మేనేజ్మెంట్ జరగాలి అన్నా సరే మెయిన్గా అడ్డుకోవాల్సింది ఈ నలుగురిని: రాజకీయ పార్టీలు, అందులో పనిచేసే అభ్యర్థులు, మీడియా హౌసెస్ మరియు దానిలో పనిచేస్తున్న జర్నలిస్టులు. ఎందుకంటే వాళ్ళు వడ్డిచ్చిందే వార్త అన్నట్టు కొనసాగుతున్న స్థితి ఈ రోజుకి కూడా. జనాలందరూ న్యూస్ని నమ్మటం కాకుండా నేరేటివ్స్ని నమ్ముతున్నారు. ఆ నేరేటివ్స్ని సెట్ చేయడం కోసం ఈ మీడియా హౌసెస్కి ఇబ్బడి ముబ్బడిగా విదేశీ నిధులు వస్తూ ఉండేవి. కాబట్టి వాటిని అదుపు చేయటం కోసం అని చెప్పేసి ఈ సవరణ చేయటం జరిగింది. ఇది మూడవది. అంతేకాదు పరిపాలనాపరమైన ఖర్చులు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థగా రిజిస్టర్ అవటమే కాకుండా వాళ్ళు ₹1 కోటి నిధులు సంవత్సరానికి తెచ్చుకుంటే ఆ ₹1 80 లక్షలు 90 లక్షలు కేవలం అద్దులకని, జీతాలకని, వీటిలకని ఖర్చు పెట్టేస్తూ ఉంటాయి. తద్వారా వాళ్ళు ఏ పర్పస్ తోటైతే నిధులు తెచ్చారో అంటే మేము ఇక్కడ పేదవాళ్ళకి సేవ చేస్తాము, లేకపోతే విద్యను అందిస్తాము ఇత్యాది పనులతోటి ఆ పనులకి కాకుండా ఆ వ్యవస్థ నిర్వహణకే అత్యధిక భాగం ఖర్చయిపోతున్నాయి. కాబట్టి దాన్ని నియంత్రణ చేస్తూ కేవలం 50% మించకూడదు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటూ ఒక స్లాబ్ పెట్టడం జరిగింది. ఇక ఐదవది అన్నిటికంటే కీలకమైంది. ఎవరిష్టానికి తగ్గట్టు వాళ్ళు తోచిన బ్యాంక్ అకౌంట్లో ఇంతకుముందు డబ్బులు వేయించుకోవటానికి ఉండేది. కానీ ఇప్పుడు ఢిల్లీలోని సంసద్ స్ట్రీట్లో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ బ్రాంచ్లో ఖచ్చితంగా అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. ఆ మెయిన్ బ్రాంచ్లోనే ఎవరికైనా సరే డిపాజిట్ అవుతాయి డబ్బులు. అక్కడి నుంచి మీరు మీ సబ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా మీ సంస్థ అకౌంట్స్కు మాత్రమే. ఇది ఐదవ చేంజ్. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆరవది. ఇది 2010 సవరణలో, అదే పెనాల్టీస్ అండ్ పనిష్మెంట్స్. ఎవరైనా సరే ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనలకి అతిక్రమించి తప్పుడు మార్గంలో ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ పొందినా లేదు తప్పుడు మార్గంలో నిధులని పొందినా సరే వాళ్ళకి 5 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీగా పెనాల్టీలు కూడా విధించే చట్టం. ఇవన్నీ కూడా 2010లోనే మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే, సోనియా గాంధీ గారి సారథ్యంలోనే, ఎందుకంటే యూపీఏ చైర్పర్సన్ ఆవిడే కాబట్టి అప్పుడే వచ్చేసాయి. మరి ఆ తర్వాత 2020లో ఏం మార్పులు వచ్చాయి? అప్పటికి నరేంద్ర మోడీ గారు వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాల తర్వాత ప్రవేశపెట్టిన ఈ సవరణలో ఏం మార్పులు తెచ్చారు ప్రధానంగా చూద్దాం. అందులో మొట్టమొదటిది ప్రొహిబిషన్ ఆఫ్ సబ్ గ్రాంటింగ్. అంటే నాకు వచ్చిన నిధుల్ని నేను పని చేయాలి, నేను సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెప్పించిన నిధుల్ని నా ఇష్టం వచ్చినట్లు నా కింద ఊరు పేరు లేని సంస్థలకి, ఎఫ్సిఆర్ఏ గుర్తింపులు లేని సంస్థలకి నేను నా అకౌంట్ నుంచి బదిలీ చేసి నా బదులు వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పటాన్ని పూర్తిగా నిషేధించారు. కారణం ఏమిటి అంటే విదేశాల నుంచి డబ్బులు ఒక నెపంతో తెస్తారు, ఒక సంస్థ తెస్తుంది. తెచ్చి కింద 10 రకాల ఈ మత ప్రచార సంస్థలకు కావచ్చు, లేకపోతే సామాజికంగా అన్రెస్ట్ క్రియేట్ చేసే సంస్థలకు కావచ్చు, వీళ్ళకి గ్రాంట్స్ లాగా ఇచ్చేసి వాళ్ళ చేత పనులు చేపిస్తూ ఉండేవాళ్ళు. తద్వారా ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఎప్పుడు కూడా గ్రీన్ జోన్లో ఉంటారు. సో ఇటువంటి కుట్రలకు బ్రేక్ వేస్తూ ఈ సవరణ తేవటం జరిగింది. దాని తర్వాత లోయరింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఇందాక 2010 సవరణలో చెప్పాను కదా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ని 50% మాత్రమే ఉంచాలి, 50%కి మించకుండా చూసుకోవాలని. కానీ ఇక్కడ ఆ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ని 20%కి తగ్గించారు. ఎందుకంటే అవన్నీ కూడా ఎన్జిఓస్, స్వచ్ఛంద సేవా సంస్థలు. అందులో జీతాల పేర్లతోటి, నియంత్రణ పేరుతోటి, నిర్వహణ పేరుతోటి ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేస్తే మరి ప్రజలకు వినియోగించేదేంటి? మీరు జీతాల కోసం, లాభాల కోసం చేస్తే ఇంకా దానిలో స్వచ్ఛందం ఏముంది? కాబట్టి మీ ఖర్చుల్ని తగ్గించుకొని ప్రజలకు సేవ చేసే అమౌంట్ని పెంచాలి అన్న ఉద్దేశంతో దాన్ని 20%కి స్లాబ్ సెట్ చేయడం జరిగింది. ఇక మూడవది ఢిల్లీలోని మెయిన్ బ్రాంచ్ గురించి చెప్పాను కదా, ఆ మెయిన్ బ్రాంచ్లో డిపాజిట్ అయిన తర్వాత దాన్ని ప్రతిదీ కూడా గవర్నమెంట్ ఇన్ అండ్ అవుట్ 2 కూడా స్క్రూటినీ చేసుకోవటానికి అవకాశం ఉండేలాగా చట్టాన్ని మార్పు చేయడం జరిగింది.
ఇక నాలుగోది, ప్రతి ఒక్క డైరెక్టర్ లేదా సభ్యుడు ఎవరైతే ఆ సంస్థలో రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళందరి యొక్క ఆధార్ గుర్తింపు కార్డులు ప్రభుత్వానికి ముందే అందచేయాలి. అంతేకాదు, ఒకవేళ ఆ సంస్థలో విదేశీయులు ఎవరన్నా సభ్యులుగా ఉంటే వాళ్ళు ఆయా దేశాలకు సంబంధించిన పాస్పోర్ట్స్ని కూడా గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, పాస్పోర్ట్ నెంబర్స్ని. ఇక ఐదవది, ప్రొహిబిషన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్. ఈ రూల్ ప్రకారం గవర్నమెంట్లో పనిచేసే ఏ ఒక్క ఉద్యోగస్తుడు లేదా గవర్నమెంట్ కార్పొరేషన్స్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తుడు కానీ సభ్యులు కానీ ఎవరు కూడా ఎటువంటి విదేశీ నిధులు కానీ విదేశాల నుంచి బహుమతులు కానీ స్వీకరించడానికి వీల్లేదు. ఇక అన్నిటికంటే చివరిది ఆరోది, సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్. అప్పటిదాకా లైసెన్స్ని రద్దు చేసే నిబంధన ఉండేది తప్ప ఎవరైతే మాకు ఈ సంవత్సరం లైసెన్స్ అవసరం లేదు, లేకపోతే డౌన్ ది లైన్ ఒక 5 years మాకు ఎఫ్సిఆర్ఏతో పని లేదు అనుకుంటారో వాళ్ళు స్వచ్ఛందంగా ఆ లైసెన్స్ని సరెండర్ చేసేసే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎఫ్సిఆర్ఏ సర్టిఫికేట్ని పెట్టుకుంటూ అనేక రకాల హవాలా పనులకి వాడుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి లేకుండా నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు మీ సర్టిఫికేట్ని సరెండర్ చేసేసి ఫర్దర్గా మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎఫ్సిఆర్ఏకి అప్లై చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక లేటెస్ట్గా 2026 సవరణలు. మరి ఈ సవరణలు అనగానే ఎందుకు బెంబేలెత్తిపోతున్నారో మనకు కూడా తెలియాలి కదా. కారణం ఏంటి అంటే ఇప్పటిదాకా కూడా చాలా సంస్థలకి ఎఫ్సిఆర్ఏని రద్దు చేశారు, ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఎన్ని సంస్థలకి రద్దయ్యాయి, ఎందుకు రద్దయ్యాయి, ఏ ఏ చట్టాల కింద రద్దయ్యాయి అన్నీ మీకు వివరంగా చెప్తా. కానీ దానికంటే ముందు 2026 సవరణల విషయంలో వీళ్ళు బయటికి కక్కలేక లోపల మింగలేక చచ్చిపోతున్న దానికి కారణం ఏంటంటే అన్నిటికంటే దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే కొన్ని క్లాజెస్ యాడ్ చేశారు. అందులో మొట్టమొదటిది డెసిగ్నేటెడ్ అథారిటీ అండ్ అసెట్ వెస్టింగ్. ఇంతకు ముందంతా ఎలా ఉండేదంటే ఏదైనా ఒక సంస్థకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ద్వారా తెచ్చుకున్న నిధులతోటి ఏవైనా ఆస్తులు కూడపెట్టుకున్నా, లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్స్ కట్టుకుని ఉన్నా, లేదు వాళ్ళ పేరు మీద ఏవైనా వాహనాలు లాంటివి ప్రొక్యూర్ చేసుకుని ఉన్నా, ఇంతకుముందు ఆ ఆస్తులన్నీ కూడా వాళ్ళ అజమాయిషీల్లోనే ఉండేవి. కానీ ఇకపైన అవి కుదరదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే డెసిగ్నేటెడ్ అథారిటీస్ కిందకి ఈ భవనాలు, ఈ ఆస్తులు అన్నీ వచ్చేస్తాయి. సో ఇక ఆ సంస్థలు ఏ పర్పస్ కోసమైతే విదేశీ నిధులు తీసుకుని ఉన్నారో, ఆ నిధులతో కూడబెట్టుకున్న ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల మీద హక్కుల్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు, గుర్తింపు కోల్పోయిన సంస్థలకి కూడా ఇది వర్తిస్తుంది. అంటే ఒక వ్యక్తి విదేశీ నిధులు తీసుకొచ్చి ఒక అనాథాశ్రమాన్ని లేదు వృద్ధాశ్రమాన్ని పెట్టి దానిలోనే ఒక చర్చ్ కడితే ఇక అవన్నీ కూడా ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ కింద వస్తుంది. అలాగని చెప్పేసి హిందుత్వ ప్రభుత్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద లేదంటే ప్రధానమంత్రి మీద నిందలు వేయటానికి ఆస్కారం లేకుండా ఎంతో పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనే ఒక రూల్ కూడా దీనిలో పెట్టడం జరిగింది. అంటే ఏ యొక్క మౌలిక ఉద్దేశంతో, అంటే ఎక్కడైతే మతపరమైన కట్టడాలు కట్టబడి ఉంటాయో వాటి యొక్క మతపరమైన స్వభావాన్ని మార్చడానికి లేదా తొలగించడానికి ఆ డెసిగ్నేటెడ్ అథారిటీకి ఎటువంటి హక్కులు ఉండవు. అంటే ఇందులో ఎవరి మతపరమైన హక్కుల్ని లాగేసుకోవట్లేదు, ఆ మత కేంద్రాన్ని అలాగే కొనసాగిస్తారు. కానీ అది డెసిగ్నేటెడ్ అథారిటీ ఆధ్వర్యంలో. అంతే తప్ప ఈ పాస్టర్లు లేకపోతే ఈ ప్రచారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉండదు. దట్స్ ఇట్. ఇక రెండవది, సెసేషన్ అండ్ నాన్ రెన్యువల్ రూల్స్. అంటే గతంలో లైసెన్స్ కాలం పూర్తయిపోయిన కొన్ని సంస్థలు కూడా రెన్యువల్ చేసుకోకుండా కోర్టుల ద్వారా లేదా ఇతర కారణాలతోటి గ్రే జోన్లో ఉంటూ వాళ్ళ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఈ 2026 నిబంధనల ప్రకారం ఏదైతే సెసేషన్ ఉందో దాని కింద ఆటోమేటిక్గా రెన్యువల్ చేసుకోకుండా వదిలేసిన సంస్థల యొక్క లైసెన్సు పూర్తిగా రద్దయిపోతుంది. ఇక మూడవది ముఖ్యమైనది, యాక్టివిటీ థ్రెషోల్డ్. అంటే ఏ కార్యక్రమాల నిమిత్తమైతే వాళ్ళు విదేశీ నిధులు తీసుకోవడానికి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ తీసుకున్నారో దాని ప్రకారం గత 2 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండాలి. అంటే కేవలం పేపర్ పైనే సంస్థలు నడిపిస్తూ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ గోస్ట్ ఎన్జిఓస్ చేత పబ్బం గడుపుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక గొడ్డలి పెట్టు. ఖచ్చితంగా సేవలు చేయాల్సిందే, సేవా కార్యక్రమాలు చేయాల్సిందే, లెక్కలు ప్రభుత్వాలకి అప్పచెప్పాల్సిందే. ఇక నాలుగోది, పర్పస్ అండ్ స్పెసిఫిక్ జియోగ్రఫీ. దీని ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఏదైనా ఎన్జిఓ పెట్టుకో, ఎక్కడైనా సేవ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు అనేది ముందే ప్రభుత్వానికి అప్లై చేసుకోవాలి. నీ నిధులు అక్కడ మాత్రమే ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు నేను ఒక కార్యక్రమం కోసం 1 కోటి రూపాయలు విదేశీ నిధులు తీసుకొచ్చి 10 ప్రాంతాల్లో ఉండే 10 చర్చలకి తలా ఒక 2 లక్షలు ఇచ్చేసి మీ ఇష్టానికి పనిచేయండి అంటే కుదరదు. నేను ఎక్కడైతే కార్యక్రమాలని అనౌన్స్ చేస్తానో, ఎక్కడైతే కార్యక్రమాలకి అప్రూవల్ తెచ్చుకుంటానో అక్కడ మాత్రమే చేయొచ్చు. చాలామంది అనుకోవచ్చు, సేవ మీద ఇంత నిబంధనలు అవసరమా, సేవ చేసే వాళ్ళ మీద ఇంత కఠినంగా వ్యవహరించడం అవసరమా అని. ఎస్, ఖచ్చితంగా అవసరమే.
ఎందుకంటే భారతదేశం విదేశీ నిధుల మీద ఆధారపడ్డ దేశంగా చూపించుకుంటూ బయట దేశాల్లో బెచ్చమెత్తుకుంటూ ఇక్కడికి డబ్బులు తెస్తుంది కొంతమంది అయితే, భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి నిధుల్ని వినియోగిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలి అంటే ఇలాంటి నిబంధనలు కావాల్సిందే. ఇక ఆఖరిది అన్నిటికంటే ముఖ్యమైనది, రేషనలైజేషన్ ఆఫ్ పెనాల్టీస్. ఇంతకుముందు 2010లో ప్రవేశపెట్టిన రూల్స్ ప్రకారం చూస్తే ఏదైనా అవకతవకల ద్వారా ఎఫ్సిఆర్ఏ పొందినట్లయితే వాళ్ళ మీద 5 సంవత్సరాల శిక్షాకాలం ఉండేది, జైలు శిక్ష. కానీ దాన్ని కేవలం 1 సంవత్సరానికే తగ్గించారు. అంటే గ్రీవెన్సెస్ అండ్ కంప్లైంట్స్ పట్ల కొంత పారదర్శకత మెయింటైన్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, వాళ్ళని వేధింపులకి గురి చేయకూడదు, వాళ్ళలో ఉన్న భయాలను తొలగించాలి అన్న ఉద్దేశంతో. కానీ ఇవేవి వాళ్ళకు పట్టవు. కేవలం అసెట్ వెస్టింగ్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రం వణికిపోతా ఉన్నారు. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ వల్ల ఎవరికి భయం అంటే, ఒక్కసారి ఎఫ్సిఆర్ఏ కింద ఎన్ని సంస్థలు రిజిస్టర్ అయ్యాయి, అందులో ఎన్నిటికి లైసెన్సులు రద్దయ్యాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నిజానికి 2012 నుంచి నేటి వరకు భారతదేశంలో మొత్తం ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్టర్ అయిన సంస్థలు 52,156 సంస్థలు. అందులో యాక్టివ్గా ఉన్నాయి 14,400 నుంచి 14,500 వరకు. వీటికి మాత్రమే యాక్టివ్ లైసెన్సెస్ ఉన్నాయి. ఇవి మాత్రమే విదేశీ నిధులు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న సంస్థల ప్రకారం చూసుకున్నట్లయితే సంవత్సరానికి వస్తున్న నిధి ఎంతో తెలుసా? సుమారు 23,000 కోట్ల రూపాయలు. ఇది ఈ 14,400 నుంచి 14,500 యాక్టివ్ ఎన్జిఓస్కి. మరి అంతకుముందు 52,156 ఉన్నప్పుడు ఎంత వచ్చి ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు నేరుగా రద్దు చేసిన ఎఫ్సిఆర్ఏలు 22,490. కాగా సరైన సమయంలో రెన్యూవల్ చేసుకోక లైసెన్స్ కోల్పోయిన సంస్థలు 15,200. అంటే సుమారు 37,600 సంస్థలు. ఇవన్నీ కూడా వివిధ కారణాల చేత వాళ్ళ ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను కోల్పోవటం లేదా రద్దు అవటం జరిగింది. అయితే రద్దయిన వాళ్ళకి ఎందుకు రద్దయింది, ఏ కారణం చేత రద్దయింది, అది కూడా మనకు తెలియాలి కదా. ఇక్కడ ఎవరిని కూడా వ్యక్తిగత కక్షల చేత ఎవరి ఎఫ్సిఆర్ఏలు రద్దు అవ్వలేదు. ఇందులో చాలా వాటికి కారణాలు చూసినట్లయితే, ఒకటి నాన్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్, అంటే వార్షిక రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి సమర్పించక, అంటే మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కారణంగా ఈ సర్టిఫికెట్స్ రద్దయ్యాయి. ఇక రెండవది డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. ఏదైతే చట్టం ఆల్రెడీ ఉందో 2010 సవరణల ప్రకారం, అంటే వాళ్ళు స్వీకరించిన ఫండ్స్ని వేరే వాళ్ళకి డైవర్ట్ చేయకూడదు అనేది, ఆ నిబంధనని ఉల్లంఘించి వీళ్ళు వేరే వాళ్ళకి ఫండ్స్ రూటింగ్ చేసినందుకు. మూడవది ఇండ్యూస్డ్ ఆర్ ఫోర్స్ఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్, అంటే బలవంతపు లేదా ప్రలోభాల ద్వారా మత మార్పిడికి గురి చేస్తున్నందుకు కొన్ని సంస్థలకి రద్దయింది. అయితే ఇందులో క్రైస్తవ సంస్థలు మాత్రమే ఉన్నాయనుకుంటున్నారేమో, లేదంటే వడోదరాకి సంబంధించిన ఒక ముస్లిం ఎన్జిఓ బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నందుకు వాళ్ళ ఎఫ్సిఆర్ని కూడా కోల్పోవటం జరిగింది. ఇక మరో కారణం యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ ప్రొటెస్ట్స్. ఇప్పుడు ఈ సిజేపీ వెనకాల ఉన్న కారణాలు ఏమిటి, సంస్థలు ఏమిటి, అవి కూడా తొందరలోనే బయటకు వస్తాయి. ఇది కూడా ఒక పెయిడ్ ఉద్యమం అన్న విషయాన్ని, అన్న సత్యాన్ని తొందరలోనే వెలుగులోకి తీస్తారు. ఈ యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద గ్రీన్ పీస్ కావచ్చు, లాయర్స్ కలెక్టివ్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలు, చాలా సంస్థలు వాళ్ళ ఎఫ్సిఆర్ఏని కోల్పోవటం జరిగింది. అలాగే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క యాక్టివిటీస్ గురించి కూడా మీకు తెలుసు. వాళ్ళ యాక్టివిటీస్ని కూడా కంప్లీట్గా భారత్లో బంద్ చేయించడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు కూడా ఇలా ప్రజా సంఘాలకి సహాయ సహకారాల పేరుతోటి రకరకాల రూపంలో ఫండ్స్ని పంచుతూ సమాజంలో అస్థిరత క్రియేట్ చేసే ప్రయత్నం చేయటమే కాకుండా అనేక కుడంకుళం అణు ప్రాజెక్టుతో సహా చాలా ప్రాజెక్టులకి వీళ్ళు అడ్డం పడుతూ దేశంలో డెవలప్మెంట్ రాకుండా, ఇలాంటి అణు ప్రాజెక్టులు లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు వేరే దేశాల్లో వస్తే మాత్రం చంకలు గుద్దుకుంటూ చాలా ఎక్స్ట్రాలు చేసేస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ అదుపు చేయకపోతే భారతదేశంలో అభివృద్ధి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు. ఇక డిఫంక్టెంట్ ఆర్ పేపర్ ఎన్జిఓస్, అంటే డొల్ల సంస్థలు పెట్టేసి కేవలం నిధులు సేకరించి ఆ నిధుల్ని వివిధ మార్గాల్లో అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్న వాళ్ళు, లేదా అసలు ఏ కార్యకలాపాలు చేయకుండా వచ్చే నిధులకి తప్పుడు లెక్కలు చూపిస్తూ లేకపోతే తప్పుడు ఆధారాలు పంపిస్తూ కూర్చుని భోంచేసే బకాసురులు. ఇక అన్నిటికంటే చివరిది లింక్స్ విత్ రాడికల్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎంటైటీస్. ఇలా ఈ కారణం చేత రద్దయిన సంస్థలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మచ్చెక్కి చూద్దాం. ముఖ్యంగా ఖలిస్తానీ గ్రూప్స్ని చూసుకున్నట్లయితే బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఖల్సా కమాండో ఫోర్స్, ఖల్సా జిందాబాద్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్, ఖల్సా లిబరేషన్ ఫోర్స్, ఖల్సా టైగర్స్ ఫోర్స్, ఇవన్నీ కూడా ఖలిస్తానీ ఉద్యమం పేరుతోటి భారత్ మీద విషం కక్కటమే కాకుండా భారత్లో అస్థిరతను క్రియేట్ చేస్తున్న ఒక గ్రూప్. మరి వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినా సరే నష్టపోతుంది అయితే భారత్ కదా. మరి వీళ్ళని అదుపు చేయాల్సిన బాధ్యత భారత్ మీద ఉంటుందా లేదా? ఇక ఇస్లామిక్ గ్రూప్స్ విషయం చూసినట్లయితే వాటికి లెక్కే లేదు. బట్ ఇక్కడ కొన్ని వీటిని మెన్షన్ చేస్తున్నాను. ఒకటి లష్కర్ ఎ తైబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, ఇండియన్ ముజాహిదీన్, హర్కతుల్ ముజాహిదీన్, అల్ బద్ర్, జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్, జమ్మూ కాశ్మీర్ గజ్నవి ఫోర్స్, హిజ్బత్ ఉత్ తహ్రీర్, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, దీన్దార్ అంజుమన్, దుఖ్తరన్ ఏ మిల్లత్,
ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇది జకీర్ నాయక్కి సంబంధించిన సంస్థ. వీటన్నిటి యొక్క కార్యకలాపాలని కూడా ఎఫ్సిఆర్ఏ కింద నిరోధించడం జరిగింది. అలాగే మరికొన్ని సంస్థల్ని యూఏపీఏ కింద అసలు దేశంలో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా అడ్డుకోవటం జరిగింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా దేశం యొక్క అస్థిరతకి, అశాంతికి కృషి చేస్తూ ఉన్నారు. నిన్న మనం మీరు చూసినట్లయితే ఈ డీప్ స్టేట్ బ్యాచ్ ఉన్నారు కదా, అభిజిత్ డీప్ స్టేట్, వీళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ని దించేసాము, ఇక త్వరలో ప్రధానిని కూడా దించేస్తాము అంటూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారు. నిజంగా వీళ్ళు విద్యార్థులే అయితే గనక మంత్రి ఫెయిల్యూర్ అని చూపించి మంత్రి చేత రాజీనామా చేయించారు. మరి ప్రధాని మీద రాజీనామా ఎందుకు? ఎందుకంటే వీళ్ళ టార్గెట్ కొన్ని రాజకీయ పక్షాలకి పనిచేయటం, దానికి ఈ జెన్జీ అనే ఒక బ్యాచ్ని అడ్డం పెట్టుకోవటం. ఈ జెన్జీ గురించి, దాని ఉద్యమాల గురించి కూడా తదుపరి వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. ఇక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి మీకు తెలియదు కాదు, దానికి సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్, పీపుల్స్ వార్ మరియు దాని అన్ని ఫ్రంట్ ఆర్గనైజేషన్స్, అంటే పీపుల్స్ వార్కి అల్లిడిగా పనిచేసే అన్ని ఆర్గనైజేషన్స్ని రద్దు చేశారు. ఎంసీసీ, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్, ఇది నేపాల్లోని మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ తోటి పీపుల్స్ వార్ అలైన్ అయిపోయిన తర్వాత పెట్టుకున్న పేరు. దాన్ని కూడా భారతదేశంలో నిషేధించడం జరిగింది. అఫ్కోర్స్ ఇప్పుడు నిషేధించకపోయినా అక్కడ ఎవరు లేరు, ఇంకా అందరినీ క్లీన్ స్వీప్ చేశారు అమిత్ షా గారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మావోయిస్ట్ మరియు దాని అనుబంధ సంఘాలు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాద వేర్పాటు సంస్థలు, అంటే నార్త్ ఈస్ట్ని ప్రత్యేక దేశంగా విభజించాలని, లేదా భారత్లో నుంచి విడగొట్టాలని, లేదా భారత్లో అశాంతిని క్రియేట్ చేయాలని ఈ గ్రూప్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. అందులో ఒకటి ఉల్ఫా, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అండ్ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, కంగ్పాక్ కమ్యూనిస్ట్ పార్టీ, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఆల్ త్రిపుర టైగర్స్ ఫోర్స్ ఏటీటీఎఫ్, మరియు స్థానిక సాయుధ సంస్థలు. అంటే ఇవి కాకుండా ఇతరత్ర ఏవైతే సాయుధ సంస్థలు ఉన్నాయో అవన్నిటిని కూడా, ఇక లోకల్ అండ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్ ఇంకా చాలా వాటిని, ఇతర ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థలను చూసుకున్నట్లయితే ఎల్టీటీఈ, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, అఖిల భారత్ నేపాలీ ఏక్తా సమాజ్, ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద జాబితాలో పేర్కొన్న ఇతర అన్ని అంతర్జాతీయ సంస్థల్ని కూడా భారత ప్రభుత్వం నిషేధిస్తుంది. ఎందుకంటే భారత ప్రభుత్వానికి ఎప్పటికీ ఒక్కటే టాప్ ప్రయారిటీ, అది నేషనల్ సెక్యూరిటీ, అది ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఆర్ ఇంటర్నల్ సెక్యూరిటీ. దానికోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదు. అందులో ఇలా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి నిధులు తెచ్చేసి వీళ్ళ పొట్ట కోసం, వీళ్ళ కూటి కోసం అని చెప్పేసి దేశ అంతర్గత భద్రతకి, దేశ ఆత్మగౌరవానికి కూడా భంగం కలిగిస్తున్న వాళ్ళు, దేశంలో రాజకీయ అనిశ్చితికి కారణమవుతున్న వాళ్ళని ఖచ్చితంగా అణిచేయాల్సిందే. సో ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. ఎందుకంటే మోదీ అనుకుంటే అది అయిపోతుంది అంతే. ఇంతకీ ఎఫ్సిఆర్ఏ కింద ఎటువంటి గ్రౌండ్స్లో నిధులు తేవచ్చు విదేశాల నుంచి? నేరుగా తీవ్రవాదం కోసమో, లేకపోతే ఉగ్రవాదం కోసమో, లేకపోతే భారతదేశంలో ప్రొటెస్టుల కోసమో తెమ్మంటే తేనిస్తారా? కాదుగా. మరి వీళ్ళు అడ్డం పెట్టుకునేవి ఏమిటి? ప్రభుత్వం ఈ దేశంలో సేవ చేయాలనుకునే వాళ్ళకి, సేవ అవసరమైన వాళ్ళకి అవకాశం ఉండాలి అన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. అందులో మొట్టమొదటిది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, అంటే విద్య మరియు ఆరోగ్యము. అంటే కొన్ని స్కూల్స్ ఏర్పాటు చేయటం కావచ్చు, మెడికల్ సెంటర్స్ ఏర్పాటు చేయటం కావచ్చు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయటం కావచ్చు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో లేదా గిరిజన ప్రాంతాల్లో కేవలం విద్య మరియు వైద్యపరమైన సేవలు అందించడం కోసం వెసులుబాటు ఇచ్చారు. ఇక రెండోది రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్. అన్ని చోట్ల ప్రభుత్వాలు అన్నీ చేయగలగవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే సామాజిక సంక్షేమం గురించి కావచ్చు, ఎవరైతే ఎన్జిఓస్ పనిచేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు నిజంగా నిస్వార్థంగా పనిచేయాలనుకుంటే వాళ్ళు విదేశాల నుంచి నిధులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మానవత్వం ఉన్న వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారు. కానీ ఆ మానవత్వాన్ని ప్రదర్శించాలనుకుంటున్న వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని మానవ రూపంలో ఉండే మృగాలు ఈ దేశంలోకి విచ్చలవిడిగా డబ్బుల్ని పంపింగ్ చేస్తూ మత మార్పిడి కోసం, రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం కోసం వాడుతూ ఉంటే ప్రభుత్వాలు అయితే చూస్తూ కూర్చోవు. ఇక మూడవది డిజాస్టర్ రిలీఫ్. కరువులు కావచ్చు, వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ప్రకృతి విపత్తులు నానా రకాలుగా సంభవించవచ్చు. ఆయా సందర్భాల్లో ఆయా ప్రదేశాల్లో సేవా కార్యక్రమాలు చేయడానికి లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఈ నిధులను వినియోగిస్తారని వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇక నాలుగవది ఎన్విరాన్మెంట్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, ప్లాస్టిక్ నిషేధం కావచ్చు, ఇవన్నీ కేవలం భారతదేశపు సమస్యలు కాదు, యావత్ ప్రపంచానికి ఉన్న సమస్యలు. కానీ ప్రపంచ దేశాల్లో ఎవరైతే ఈ ప్రపంచాన్ని కాపాడుకోవాలంటే ఎల్లలు దాటి పని చేయాలి, ప్రతి దేశానికి కూడా ఈ సేవలు అందాలి అని నిస్వార్థంగా కోరుకునే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు భారతదేశంలో కూడా ఎవరో పని చేస్తున్నారు. కానీ ఏ పని చేయాలన్నా ఈ రోజున డబ్బు లేకుండా ఏది నడవదు. కాబట్టి వాళ్ళకి మా వంతు సహాయం చేస్తాము అనే మానవత్వం కలిగిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన రూల్ ఇది. ఇక అన్నిటికంటే చిట్ట చివరిది
ఫెయిత్ బేస్డ్ వెల్ఫేర్. అంటే ఆయా దేశాల చట్టాలకి లోబడి లా ఆఫ్ ల్యాండ్ని గౌరవిస్తూ ఇక్కడ ఎవరైతే తమ మతపరమైన ఏర్పాట్లు చేసుకుంటారో, ధార్మికపరమైన కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళ జనాభా తక్కువ కాబట్టి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళ మతస్థుల నుంచి కొంత డబ్బును పొంది వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకునేలాగా ఇచ్చే అవకాశం. కానీ దీన్ని వాళ్ళు కంప్లీట్గా మిస్యూజ్ చేస్తూ గ్రామాల్లో భయపెట్టడం ద్వారా, ఆశ పెట్టడం ద్వారా, మోసం చేయటం ద్వారా, అంటే బై ఫ్రాడ్, బై ఫియర్, బై ఇండ్యూస్మెంట్ మత మార్పిళ్ళు చేస్తూ ఈ దేశాలని మతరాజ్యంగా మార్చాలని రెండు పాషండ శక్తులు చూస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళు చట్టాన్ని, వాళ్ళకి ఇచ్చిన అవకాశాలని ఎంత అబ్యూజ్ చేస్తున్నారో మీరు చూడండి. అంటే ఎవరైతే మత స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటారో అటువంటి వాళ్ళకి అవకాశం ఉండాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళ మతాన్ని వాళ్ళు పరిరక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఫెయిత్ బేస్డ్ వెల్ఫేర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలా వస్తున్న ఈ డబ్బులతోటి దేశ వ్యతిరేక పనులు ఎన్నో జరుగుతున్నాయి. ఉదాహరణకి దేశంలో చట్టాలు చేయాలంటే సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ లాంటి వాటి విషయంలో పెయిడ్ ఉద్యమాలు జరిపిస్తారు. రైతుల సంక్షేమం కోసం చట్టాలు తీసుకొస్తుంటే వాటి మీద ధర్నాలు చేపిస్తారు, దీక్షలు చేయిస్తారు. ఇప్పుడు తాజాగా బొద్దింకల ఉద్యమాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ అల్లర్లన్నిటికీ కారణం ఈ వెనక ఉండే డీప్ స్టేట్ కావచ్చు, సోరోస్ గ్యాంగులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీటిని వినియోగించుకోవటమే. అందుకే ఈ నిధుల్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే. ఇలా భారత ప్రభుత్వం ఎన్ని చేసినా ముచ్చటగా మూడే కారణాలతోటి. అందులో మొట్టమొదటిది నేషనల్ సెక్యూరిటీ, అంటే జాతీయ భద్రత. ఇక రెండవది ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత. ఇక మూడవది ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ ఫండ్స్, అంటే నిధుల యొక్క సద్వినియోగం. ఈ మూడింటి గురించి మాత్రమే ఈ చట్టం ఏర్పాటు చేసిన, ఈ చట్టాలని ఇన్నిసార్లు సవరణలు చేసిన. మరి ఇలాంటి సార్వభౌమత్వానికి గుర్తైన ఇటువంటి చట్టాలను తీసుకొస్తుంటే వీళ్ళు ఎందుకింత అల్లాడిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఈ దేశంలో వీళ్ళు చేయాలనుకుంటున్న కుట్రలు ఇంకా మిగిలిపోయినాయి. ఆ కుట్రలు నెరవేరకుండా అడ్డుకుంటుంది ప్రస్తుత ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించి వీళ్ళు కోరుకుంటున్న, వీళ్ళు ఆశిస్తున్న రాజకీయ పార్టీల్ని గద్దె మీద కూర్చోపెట్టాలి. తద్వారా గత 60 ఏళ్ళు ఏం చేశారో అలాగే భారతదేశాన్ని ఎదుగు బొదుగు లేకుండా గొర్రెతోక బెత్తడే అన్న చందాన ఉంచటానికి వీళ్ళు ఎత్తుగడలేస్తున్నారు అన్నది సుస్పష్టం. సో ఇప్పటి జెన్జీ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ కుట్రలకు బలవుతారా? వీటిని ఓవర్కమ్ అయిపోయి పర్సన్ ఫస్ట్ అని కాకుండా నేషన్ ఫస్ట్ అని ఆలోచిస్తారా? మీ చేతిలోనే ఉంది. సో ఇది ఎఫ్సిఆర్ఏ గురించి ఇన్ అండ్ అవుట్ కంప్లీట్ పిక్చర్. ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ అయ్యాను అనిపిస్తే వాటి గురించి కమెంట్స్లో తెలియచేయండి. తదుపరి వీడియోలో దాని గురించి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.